గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కుటుంబ చిత్రాలు అనేవి వేళ మీరు లెక్క పెట్టుకోవచ్చు. లేవండి, రావట్లేదండి కుటుంబ చిత్రం. నా ఇప్పుడు వెంకటేష్ గారి సినిమాకి ముందు కుటుంబ చిత్రం ఏమొచ్చింది చెప్పండి? ఏమి లేవు. ఏం లేదు కదమ్మా. వచ్చి ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ అంటే క్షేమంగా లాభం గారండి, లేకపోతే మన శ్రీకాంత్ గారి సినిమా రాఘవేంద్ర గారు చేసిన చూడండి అది, అలాగే అహనా పెళ్ళంట జంజా, ఇలా ఫ్యామిలీస్ వచ్చారు కదండి. ఒసే రావులమ్మ, అలాగా మళ్ళీ కదిలి వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్గా. అంటే ఒక మంచి సినిమాని అందివ్వగలిగితే ఆడియన్స్ బయటకు వస్తారు అనేది నిరూపించిందమ్మ ఇది. సంక్రాంతికి వస్తున్నాం డెఫినెట్ నిరూపించింది. కాబట్టి కేవలం అది కరెక్ట్ స్లాట్లో పడాలి. అదమ్మా, అది స్లాట్లో పడాలి, అందరి అదృష్టం కావాలి, టైమింగ్ బ్రహ్మాండంగా ఉండాలి, రిలీజ్ అన్నీ కలిసి రావాలమ్మా, అన్నీ కలిసి రావాలి. సార్ ఒక టైంలో మీరు ప్రకాష్ రాజ్ గారితో కూడా వర్క్ చేశారు కదా? అయ్యో, నాకు ఫస్ట్ సినిమాలో ఆయనే కదమ్మా. ఓ అవును కదా. ఆయన ఇప్పుడు అందరూ అంటారు ఆయన చాలా కష్టం హ్యాండిల్ చేయడం ఆర్టిస్ట్ కానీ. ఇలాగమ్మా, ఇలాగ ఆర్టిస్ట్గా ఆయన హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని ఇప్పుడు అంటారు. కానీ ఆయన థరో ప్రొఫెషనల్ అని మనం చూసాము. ఆయన అద్భుతంగా పండిస్తారు సీన్స్. మీకు ఎలా ఉంది సార్ ప్రకాష్ రాజ్ గారు? అయ్యో, ఆయన ఏంటమ్మా అట్లా వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందంటే అసలు తను చేయని క్యారెక్టర్ ఏమని చెప్పండి. అన్నీ చేశాడు, అందరి హీరోలతో చేశాడు ఆయన. ఆయనతో చేయడం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనలో ఏం కావాలితో చేయగలిగే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ అండి ఆయన. దాంట్లో తేడా లేదండి. ఇప్పుడు మరి రాజా గారు, మీరు ఇప్పటి తరంలో మీరు కాస్ట్ చేయాలంటే మీకు నిజంగానే ప్రొడ్యూసర్ కుదురుకుని అతి త్వరలో మీరు మీ కథ చెప్పడానికి ఎలాంటి తారాగణాన్ని చూస్తారు, ఎవరిని చూస్తారు సార్? మనకి ఇప్పుడు చాలామంది స్టార్లెట్స్ వచ్చేసారు. అసలు 2-3 సినిమాల్లో సూపర్ హిట్ అయిపోతున్న హీరోలు హీరోయిన్లు చూస్తున్నాం. అవునండి. ఎలాంటి వాళ్ళని చూసుకుంటారు సార్, మీరు ఎంచుకుంటారు? అమ్మ ఇప్పుడు కూడా పిండి కొలితే రొట్టె ఉంటుంది. అదే బడ్జెట్ని బట్టి. కానీ బడ్జెట్ ఫ్రీ అనుకోండి, ఫ్రీ హ్యాండ్ ఇస్తే, నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తే చిరంజీవి గారికి సబ్మిట్ చేస్తానమ్మా. ఇంకా చిరంజీవి గారే మీ బెంచ్ మార్క్ ఆబ్వియస్లీ. చిరంజీవి గారే సబ్మిట్ చేస్తాను. కానీ ఈ సంక్రాంతికి వస్తున్నాం చూసిన తర్వాత ఇంతకాలం నేను తప్పు చేశానే, దీనిలో చాలా ఫన్ ఉంది. ఆ ఫన్ని ఎక్కువ కోణంలో ఫన్ చూడలేదు నేను. వెంకటేష్ గారిని ఒక 30% చూశాను. కాదు, ఈయన మీద కనుక బ్రహ్మాండం ఫన్ చేయొచ్చు అనిపించింది అమ్మ సినిమా చూస్తుంటే. చాలా వచ్చాయి కదా సార్ మధ్యలో. F3 అదే ఇప్పుడు ఇది F1 F2 F3 వచ్చినాయి కదండి. F2 కూడా నాకు బాగా నచ్చింది సినిమా. అది కూడా కొద్ది క్షేమంగా లాభంగా రండి ప్యాటర్న్లో ఉంటుంది. అనిల్ గారు కూడా అన్నారు ఒకసారి ఆ ప్యాటర్న్లో ఉంటుందని. బట్ ఏంటంటే చిరంజీవి గారుతో అంటే నా జోనల్ కదండి అమ్మ. ఇప్పుడు నేను హీరో ఇమేజ్ బట్టి సినిమా తీయాలి కదండి. అవును, అది మార్చడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేసామనుకోండి, చేస్తే ఆయనకు తగ్గట్టుగా కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి. అవును, ఉత్త కామెడీ ఉంటే చూడరు. అలాగే ఇప్పుడు రవితేజ గారికి సినిమా చేసామనుకోండి, ఆయనకి ధమాకా చేశాడు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, పలు ఫైట్లు ఉంటాయి. అది అంటే వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా సబ్జెక్ట్ చేయగలగాలి. ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారనుకోండి, %% నాదే కామెడీగా వెళ్ళిపోవచ్చు, అలా చేయొచ్చండి. అలా కాకుండా మరి హీరోయిన్ సార్, హీరోయిన్ల ఎంపికలో అప్పుడేం జాగ్రత్తలు తీసుకునేవారు మీరు? అంటే మీ కథలన్నీ కూడా కొంచెం విమెన్ ఓరియంటెడ్ కాబట్టి. అవునండి. అంటే మనం చూడగానే అంటే క్యారెక్టరైజేషన్ బట్టి అమ్మాయిని ఎన్నుకోవడం జరుగుద్దమ్మా. కాబట్టి డెఫినెట్గా నేను చేసిన హీరోయిన్స్ అందరూ కూడా ఇప్పుడు మీరా జాస్మిన్తో పనిచేశా. ఫస్ట్ పిక్చరు రోజా, ఆవిడ కోవై సర్ల, ఒక తుండ్ర క్యారెక్టర్ ఆవిడ. ఆ విధంగానే మోహన్ గారు చేయటం, రెండో సినిమాకేమో రంభ ఆవిడ చేయటం, ఇవన్నీ కూడా వాళ్ళు అంతకుముందు చేస్తున్నారు కాబట్టి మనకి క్యారెక్టర్ సరిపోద్దని చెప్పి చేసుకోవటం. అది ఇప్పుడు ఈ తరం హీరోయిన్స్లో ఎవరు బాగున్నారు సార్? ఒక డైరెక్టర్ సైడ్ నుంచి చూడండి, ఎవరు కరెక్ట్గా ఇలాంటి సినిమాలకి ఫ్యామిలీ అండ్ యాజ్ వెల్ యాజ్ కొంచెం కామెడీ టచ్ ఉండే క్యారెక్టర్స్కి సెట్ అవుతారు? అప్పుడు మొన్న వెంకటేష్ గారు చేసిన సినిమాలో అమ్మాయి మరి అంత పెర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు. మన ఐశ్వర్య రాజేష్ ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మాయి. అవునా? అయ్యో, చాలా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ చేసింది అమ్మాయి. అంటేనమ్మా ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అందరూ కూడా ఆర్టిస్టులు అయిపోయి ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు కొంతమందే ఆర్టిస్టులు అవ్వాలనుకునేవారు,
ఇప్పుడు అందరూ కూడా ఈ యూట్యూబ్లో అయినా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో అలా అయితే మరి రాజా గారి సినిమా కోసం అందరూ వెయిట్ చేయాలి సార్ మేము. డెఫినెట్గా త్వరలో గుడ్ న్యూస్ వింటారమ్మా. నేను మంచి ప్లాన్లో ఉన్నాను. నాకు ఈ మధ్యన బుర్రా సాయిమాధవ్ గారితో పరిచయం అయిందమ్మా. అద్భుతమైన డైలాగ్ రైటర్ ఆయన. ఆయనతో జర్నీ చేస్తున్నాను. ఆయన నేను కలిపి ఒక సినిమా చేయటానికి మీరే ప్రొడ్యూస్ నేను డైరెక్టర్ని. ఆయన కథ ఇచ్చారు. ఆ కథ కూడా చాలా బాగుంది. దాంతో ముందుకు వెళ్తున్నామండి. త్వరలో టైం గుడ్ న్యూస్ చెప్తానండి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం రాజా గారు మీ సినిమాల కోసం. అండ్ అప్పటి సినిమాలు ఇప్పటికి కూడా మేము ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఒక టైంలో అయితే వెయిట్ చేసేవాళ్ళు టీవీలో ఏం సినిమా వేస్తారు శని ఆదివారాలు. ఇప్పుడు అసలు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. అవునవును. దానివల్ల అవునండి. కానీ ఇప్పటికీ నా సినిమా వస్తే నాకు ఫోన్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆదివారం వారాలు సెలవు వచ్చినా, క్షేమంగా వెళ్ళి లాభంగా రెండు వచ్చినా, అలాగే ఏమండి పెళ్లి చేసుకోండి అది నేను కూడా ఎట్టనమ్మా. మా ఆయన చంటి పిల్లోడు అది చంటి పిల్లోడు కూడా చాలా చాలా దానికి కూడా ఫోన్ చేస్తారు. నేను చేసిన సినిమాలు ఏదో వచ్చినా ఫోన్ చేస్తారమ్మా. సరే అటువంటి సినిమా ఇంకోటి చేయాలని కోరుకుంది. చూద్దామండి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే నాకు డైరెక్షన్ తప్ప ఇంకేమీ తెలియదు. ఆర్టిస్ట్గా ఎవరన్నా పిలుస్తారేమో చూస్తున్నా, పిలిచినా దానికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. చూద్దామండి. కొన్ని చేశారా సార్ ఆర్టిస్ట్గా మీరు? అంటే ఆర్టిస్ట్ చేయటం అంటే నా సినిమాలో అది నేను చేసిన పొరపాటు. అది నా సినిమాలో ఏదో సరదాగా కనిపిస్తూ ఉండేవాడిని. అలా కాకుండా ఒక క్యారెక్టర్ చేసుంటే బాగుండేది. గురుగారు దాసరి గారు లాగా ఆయన కూడా చాలా మంచి మంచి అబ్బా ఆయన మంచి మంచి క్యారెక్టర్లు చేశారు కదా. హీరో క్యారెక్టర్లు చేశారు ఆయన. అవును. మొత్తానికి రాజా గారి సినిమాల కోసం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం సార్. మిమ్మల్ని తెర మీద పండించాలి మీరు. మళ్ళీ కామెడీ, చక్కటి కుటుంబ కథా నేపథ్యం ఉండే హాస్యాన్ని, స్వచ్ఛమైన బంధాలని మళ్ళీ మీరు చూపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక మంచి పాయింట్ ఈ సమకాలీన బంధాలలో వచ్చే విషయాలు తెరపైకి చూపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు చేయబోయే కథ అది అటువంటి కథేనమ్మా. ఇప్పుడు సాయిమాధవ్ గారు కూడా రాజా గారు ఏది చేస్తే బెటర్గా ఉంటుంది, ఎలాగ అప్డేట్ అయ్యాడని తెలుసుకోవాలి ఆడియన్స్ అన్న దాని మీదే ఓ లేడీ ఓరియంటెడ్ చేస్తున్నాం ఆ కథని. కథ కూడా చెప్పాము అమ్మాయికి, ఆవిడ కూడా ఓకే చేశారు. అమ్మాయి ఒక కథ చెప్పే అమ్మాయి అంటే డెఫినెట్లీ లేడీ ఓరియంటెడ్ ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింటారు. చెప్పేస్తానండి, బట్ కెమెరా ఆపేకి చెప్తానండి. ఎందుకంటే మేము ఎవరికి ఆవిడ చూపించాను సార్, చెప్పారు మీరు. అంటే శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్కి సబ్జెక్ట్ చెప్పారమ్మా సాయి గారు. అమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యింది. ఆవిడ నేను చేస్తాను అన్నారు. ప్రాసెస్లో ఉంది. త్వరలో దాన్ని పట్టాలెక్కి. హనుమాన్ సినిమా చూసాక ఆవిడ ఇంకా బాగా. హనుమాన్ ఏంటంటే వీరసింహారెడ్డి చేసింది. అన్ని చేశారు, బట్ హనుమాన్ సినిమాలో ఆవిడది పవర్ఫుల్. మతగజ కామరాజ్ ఏదో వచ్చింది కదండి, అది మనకు బాగోలేదు. అక్కడ ఊపేస్తుందండి సినిమా. తమిళనాడులో చాలా బాగుంది అది కూడా. అక్కడ బాగుందండి. బట్ కాబట్టి ఆవిడతో ప్లాన్ చేస్తున్నాను. అన్నీ బాగా భగవంతుడి దయ వల్ల పట్టాలు ఎక్కువ త్వరలో అనుకుంటున్నానండి. వెరీ హ్యాపీ సార్. ఓకే, వి వాంట్ టు సీ యూ బ్యాక్ ఆన్ ఇన్ యాక్షన్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓకే అమ్మా, నమస్తే.